ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల స్పందన పూర్తి పరస్పర విరుద్ధంగా ఉంది. ఏపీలో 80% పైగా పోలింగ్ అయితే తెలంగాణలో 61% దాటింది. అంటే గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకున్నా, మొన్నటి శాసనసభ ఎన్నికలతో పోల్చుకున్నా తెలంగాణలో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. 10% పైగా పడిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు? ఉన్నట్టుండి ఓటర్లలో ఉత్సాహం ఎందుకంత తగ్గింది? కొంతమంది అంచనాలు వేస్తున్నారు. మండుతున్న ఎండలు కారణం కావచ్చేమో అని చెప్పి, లేదా వరుస ఎన్నికలు కారణం కావచ్చేమో అని చెప్పి. వరుస ఎన్నికలకు జనం అలసిపోవడం అంటూ ఏమీ ఉండదు. అలాంటి అవసరం కూడా లేదు. ఉత్సాహం తగ్గాల్సినటువంటి ప్రత్యేకమైన కారణంగా మనం వరుస ఎన్నికలను చెప్పజాలం. ఎండలు కారణమా? కారణమేమో అని అనిపిస్తుంది. కానీ మరి ఈ ఎండలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఓటింగ్ పర్సెంట్ తగ్గించలేదు? ఇంకా చెప్పాలంటే తెలంగాణలో ఎండల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయి. కారణం అది సముద్ర తీర ప్రాంతం, హ్యూమిడిటీ ఎక్కువ, చెమటలు పోస్తుంటాయి, భరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకే డిగ్రీలో ఇక్కడ అక్కడ ఎండలుంటే ఇక్కడి కంటే భరించలేని పరిస్థితి అక్కడ ఎక్కువ, కోస్తా ప్రాంతం కావడం, హ్యూమిడిటీ కారణం కావడం. మరి అక్కడ 80% పైగా పోలింగ్ అయింది, ఇక్కడ 61% మాత్రమే అయింది. కారణం ఏమిటి? పైగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని అదనపు సమస్యలు కూడా వచ్చినాయి. వేల సంఖ్యలో ఈవీఎంలు మొరాయించినాయి. పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 1 గంట వరకు కూడా పెద్ద ఎత్తున ఎండలో క్యూలో నిలబడ్డారు జనం. మరి 4 గంటలు 5 గంటలు క్యూలో నిలబడి అంత ఓపికగా, అంత ఎండలో, అంత చెమటలు పడుతుంటే కూడా 80% పైగా ఓటేయడానికి వచ్చినటువంటి జనం ఉత్సాహం తగ్గలేదు. ఎండలు వారి ఉత్సాహాన్ని ఆపలేదు, చెమటలు వారి ఉత్సాహాన్ని ఆపలేదు. కానీ ఇక్కడ మాత్రం పోలింగ్ తగ్గింది. కారణం ఏమిటి? ఇంకొంచెం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందేమో. మరొక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది. పట్టణాల్లో పోలింగ్ బాగా తగ్గడం కారణం ఓవరాల్ పోలింగ్ తగ్గడానికి అనే అభిప్రాయం వస్తోంది. ఇది కూడా కొంచెం పై పరిశీలననేమో. దానికి ఉదాహరణ ప్రధానంగా హైదరాబాద్ చెప్తున్నారు. 39% పడిపోయింది. కానీ గమ్మత్తు ఏమిటంటే హైదరాబాదులోనూ 10% పైగా పడిపోయింది. ఓవరాల్గా రాష్ట్రంలో కూడా 10% పైగా పడిపోయింది. దీనికి గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అనే తేడా లేదు. ఇంకా చెప్పాలనంటే మహబూబాబాద్ నియోజకవర్గంలో హయ్యెస్ట్, అత్యధికంగా 20% పైగా పడిపోయింది. మరి హైదరాబాద్ కంటే పట్టణ ప్రాంతం కాదు మహబూబాబాద్, వరంగల్ కంటే పట్టణ ప్రాంతం కాదు మహబూబాబాద్, మొత్తం గ్రామీణ ప్రాంతమే కదా. అక్కడ అత్యధికంగా పడిపోయింది ఓటింగ్ పర్సెంటేజ్. అందుకని మొత్తం మనం వివిధ నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయినటువంటి తీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పడిపోయింది, మిగతా ప్రాంతాల్లో పడిపోలేదు అనేటువంటి నిర్ధారణకు మనం రాలేం. 8% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, 12, 14, 20% ఉండొచ్చు. కానీ యావరేజ్ 10% పైగా పడిపోయింది. దీనికి 3-4 కారణాలు ఉన్నాయేమో. రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా నిర్దిష్టంగా, మరింత అక్యురేట్గా మనం విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజుకున్న సమాచారం మేరకు కొన్ని ఉజ్జాయింపు నిర్ధారణలకు మనం రావచ్చు. మొదటిది, మొన్నటి ఎన్నికలు శాసనసభ ఎన్నికలు కావటం. శాసనసభ ఎన్నికల్లో మళ్ళా కేసీఆర్ కావాలి ముఖ్యమంత్రి అనేటువంటి కోరిక ప్రజల్లో రావటం. దానికి కారణం ఏమిటి? పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు గుప్పించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 5 ఏళ్ళు సంక్షేమ పథకాల చుట్టూ చర్చ తిప్పారు, అమలు జరిపారు. ఎన్నికల సందర్భంగా మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించారు. కాబట్టి కేసీఆర్ గెలిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయనేటువంటి ఆలోచన ఓటర్లలో వచ్చింది. ముఖ్యంగా పేద ప్రజానీకంలో బాగా వచ్చింది అది. అందుకని ఉత్సాహంగా రంగంలోకి దిగి ఏమైనా సరే మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకోవాలి, మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అనేటువంటి ఊపు మనకు గత రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 5 ఏళ్ల కింద జరిగిన ఎన్నికల్లో కూడా ఆ ఉత్సాహం కనిపించింది. కారణం ఏమిటి?
అది పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటికీ శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కలిసి రావటం. రెండవది కొత్తగా తెలంగాణ వచ్చింది. ఆ ఉత్సాహం, ఆ ఊపులో మన రాష్ట్రం వచ్చింది, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహం, ఊపు కొంత పనిచేసి ఉండవచ్చు. ఇప్పుడు రాష్ట్రం వచ్చి 5 ఏళ్ళు గడిచిపోయింది, కొత్త లేదు. రెండవది శాసనసభ ఎన్నికలు ఆల్రెడీ డిసెంబర్లోనే అయిపోయినాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్న ప్రభుత్వం మళ్ళా ఆ ప్రభుత్వమే వస్తే కానీ సంక్షేమ పథకాలు కొనసాగవు అనేటువంటి విశ్వాసంతో, ఆ కోరికతోటి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ పని అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్నది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు సంబంధం లేదు కాబట్టి అంత ఉత్సాహం చూపించే అవకాశం కనిపించట్లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా, టీఆర్ఎస్ నాయకత్వం కూడా, కేసీఆర్ గారు కూడా సంక్షేమ పథకాల చుట్టూ చర్చ కాకుండా 16 సీట్లు గెలిపించండి, కేంద్రంలో చక్రం తిప్పుతాం, మన రాష్ట్రానికి అవసరమైనవన్నీ మనం సాధించుకుంటాం, అవసరమైతే గల్లా పట్టుకుంటాం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఉత్సాహం పెంపొందించడానికి, 16 సీట్లు గెలుచుకోవడానికి ప్రజల్ని, ఓటర్లను సమీకరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఓటర్లలో అది ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయింది, అది విశ్వాసం నింపలేకపోయింది. కారణం ఏమిటి? 16 సీట్లు వస్తే కేంద్రంలో మనమే చక్రం తిప్పుతాం, మన రాష్ట్రానికి అవసరమైనవి సాధించుకుంటాం, కేంద్రం మెడలు వంచుతాం, గల్లా పడతాం అనేటువంటి మాటల్ని ప్రజలు నమ్మలేకపోయారు. కారణం ఇప్పటికే 14 సీట్లు టీఆర్ఎస్కు ఉన్నాయి. 14 సీట్లతో కేంద్రం గల్లా పట్టుకునే పని ఎప్పుడూ చేయలేదు, కేంద్రాన్ని ఎప్పుడూ నిలదీయలేదు. ఇంకొక 2 సీట్లు కలిస్తే కొత్తగా గల్లా పట్టేదే ఉంది, కొత్తగా నిలదీసేదే ఉంది, కొత్తగా చక్రం తిప్పేదే ఉంది. 14కు 16కు తేడా ఏమిటి? అందుకని ఇవన్నీ కూడా ప్రగల్భాలే తప్ప నిజంగా గల్లాబట్టే స్వభావం, కేంద్రంతో కొట్లాడే స్వభావం టీఆర్ఎస్కు లేదేమో అనేటువంటి నిర్ధారణకు ప్రజలు వచ్చారనిపిస్తున్నది. పోరాడే స్వభావం, కేంద్రంతో కొట్లాడే స్వభావం తెలంగాణ రావడంతో పోయింది టీఆర్ఎస్కు. ఇప్పుడు కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయటం, భజన చేయటం, నమస్కారాలు చేయడానికే సరిపోతున్నది అనేటువంటి ఆలోచనకు తెలంగాణ ప్రజలు వచ్చారేమో. గత 5 సంవత్సరాల అనుభవం తెలంగాణ ప్రజలకు దాన్నే చూపిస్తోందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాదు, శాసనసభ ఎన్నికలప్పుడు కానీ ఎప్పుడు కానీ చూసాం మనం, సుమారు 40 మంది శాసనసభ్యుల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని, ఆ మాట పదే పదే ముఖ్యమంత్రి అనడం, పార్టీ అంతర్గత చర్చల్లో రావటం, నన్ను చూసి ఓటేయండి ఈ ఎమ్మెల్యేలను కాదని చెప్పేసి అనటం, ఇవన్నీ కూడా ప్రజలు కూడా కేసీఆర్ని చూసి ఓటేసే పరిస్థితికి, సంక్షేమ పథకాలను చూసి ఓటేసే పరిస్థితి రావటం, ఇది కొంచెం. అట్లనే విదిన్ ద పార్టీ శ్రేణుల్లో నాయకులకు, మంత్రులకు కూడా పెద్దగా విలువనివ్వకపోవటం, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమైపోవటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య, టీఆర్ఎస్ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు మధ్య గ్యాప్ పెంచింది, గండి పెరిగింది అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమైంది. దాని ఫలితం ఈ ఎన్నికల సందర్భంగా హైదరాబాదులో జరిగినటువంటి బహిరంగ సభలో మనం చూస్తాం. బహుశా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి ఎన్నికల బహిరంగ సభకు జనం రాక సభా కార్యక్రమం రద్దు చేసుకోవడం అనేది మొదటిసారి జరిగింది. అది కేసీఆర్ మాత్రమే మొదటిసారి జనం రాక సభను రద్దు చేసుకున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ పార్లమెంట్ ఎన్నికల గురించి శాసనసభ్యులు పట్టించుకోలేదు. వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిని ఆ రూపంలో వ్యక్తం చేశారు. నాయకత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను ఆ రూపంలో వ్యక్తం చేశారు. దాని ఫలితం సభ విఫలమైంది. ముఖ్యమంత్రి సభకు రాలేక ఇంటికి వెళ్ళిపోయారు. ఆ అసంతృప్తి ఎన్నికల దాకా కొనసాగిందనేది ఈరోజు మనకు కనపడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ జరగాలి అని అంటే క్షేత్రస్థాయి కార్యకర్తలు కదలాలి. క్షేత్రస్థాయి కార్యకర్తలు కదలాలి అని అంటే శాసనసభ్యులు పట్టించుకోవాలి. ఇక్కడ శాసనసభ్యులు పట్టించుకోలేదు. క్షేత్రస్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున అంత ఉత్సాహంగా కదిలి ఇంటింటికి తిరిగి ఓటర్లను సమీకరించే ప్రయత్నం, కదిలించే ప్రయత్నం చేయలేదనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. అందుకే ఇదేదో 1-2 నియోజకవర్గాలకు పరిమితం కాలేదు. ఇదొక రాష్ట్రవ్యాపితమైనటువంటి ట్రెండ్గానే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ప్రజల్లో ఉత్సాహం, ఓటేయాలనేటువంటి ఆ హుషారు ఈసారి మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంకొక కారణం కూడా కొంత మేరకు పనిచేసి ఉండొచ్చేమో. మధ్యతరగతి ఓటింగ్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది.
ఎందుకంటే మధ్యతరగతిలో అసెంబ్లీ ఎన్నికల నాటికే ప్రభుత్వం పట్ల అసంతృప్తి మొదలైంది. చదువుకున్న సెక్షన్స్ మధ్యతరగతిలో కాస్తో కూస్తో పరిణామాలను అర్థం చేసుకోగలిగేటువంటి సెక్షన్స్ అసెంబ్లీ ఎన్నికల నాటికే నిరసన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అది మనం 3 శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూడా మనం చూసాం. 3ంటికి 3 టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికే శాసనసభ ఎన్నికల అనుభవం చూసిన తర్వాత ఇప్పుడు ఏకపక్షంగా గెలిచే అవకాశాలు కనపడుతున్నాయేమో అనేటువంటి అనుమానంతో నిర్లిప్తత, నిరాసక్తత మధ్యతరగతిలో కూడా కొంత వ్యక్తం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ మేరకు మధ్యతరగతిలో ఓటింగ్ కూడా కొంచెం తగ్గి ఉంటే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో దాదాపు మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఎన్నికల వాతావరణమే మనకు కనిపించలేదు. సాధారణ ప్రజల్లో ఎక్కడా ఆ వేడి, ఆ ఊపు, ఆ ఉత్సాహం, ఆ హుషారు మనకెక్కడా కనిపించదు. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ పరిణామాలు ఏం జరుగుతున్నాయా అని టీవీల చుట్టూ జనం చూడడమే. ఎందుకంటే అక్కడ హోరాహోరీ జరుగుతూ ఉంది, ఎన్నికల వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకని ఏపీలో జరిగే పరిణామాల గురించి ఉత్సాహం చూపారు తప్ప తెలంగాణ ప్రజానీకం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. బూతుల్లో ఎక్కడా పెద్దగా లైన్లు నిలబడ్డటువంటి దాఖలాలు లేవు. ఎవరూ వేచి చూడాల్సిన అవసరం పడలేదు. డైరెక్ట్గా బూత్లోకి వెళ్ళి ఓటేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితే కనపడింది. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది. దాని ఫలితమే పోలింగ్ శాతం బాగా పడిపోవడం అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూద్దాం టీఆర్ఎస్ నాయకత్వం ఏం పాఠాలు నేర్చుకుంటుంది, ఏమి గుణపాఠాలు తీస్తుంది చూద్దాం. రేపు సీట్లు గెలవచ్చు, కానీ ఓట్లు ఎందుకు తగ్గినాయి, ఎందుకు ఆ హుషారు తగ్గింది, ఓటరు చైతన్యం ఏమన్నా పడిపోయిందా, 3 నెలల కింద ఉన్న చైతన్యం 3 నెలల్లోనే పడిపోతుందా, ఇది ఓటరు చైతన్యానికి సంబంధించిందా, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నటువంటి పొరపాటు ధోరణులు, నాయకత్వ ధోరణులు ఇందుకు కారణమా, అప్రజాస్వామిక ధోరణులు ఇందుకు కారణమా, కేంద్ర ప్రభుత్వం గురించి టీఆర్ఎస్ నాయకత్వం చెప్పినటువంటి మాటలు డాంబికాలే తప్ప ఇవి వాస్తవాలు కాదని చెప్పేసి ప్రజలు నమ్మకపోవటం వల్లనేనా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిందే. రిజల్ట్స్ వస్తే కానీ మనకు పూర్తి పిక్చర్ రాదు. అప్పటిదాకా వేచి చూద్దాం.